హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పీవీసీ కార్డ్, ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ పీవీసీ కార్డ్ ఎలా మనం పోస్ట్ ద్వారా ఒరిజినల్ కార్డ్ని ఎలా ఇంటికి తెప్పించుకోవాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి ఆల్ పైన క్లిక్ చేసేయండి. హలో గైస్, మన వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేసేయండి. ముందుగా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసేయండి. క్రోమ్ బ్రౌజర్లో UIDAI స్పేస్ ఇచ్చి రెసిడెంట్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడైతే క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు వెల్కమ్ టు మై ఆధార్ అని లాగిన్ ఆప్షన్ అడుగుతుంది. లాగిన్ దగ్గర అయితే క్లిక్ చేసేయండి. లాగిన్ దగ్గర క్లిక్ చేశాక మనకు ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేయండి. నేను ఇప్పుడు ఆధార్ నెంబర్ ఇస్తున్నాను. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చాక క్యాప్షన్ అయితే ఇచ్చేయండి. క్యాప్చా ఇచ్చాక మనకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేశాక లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేయండి. లాగిన్ క్లిక్ చేశాక ఇక్కడ మనకు డాష్బోర్డ్ కనబడుతుంది, మై ఆధార్ డాష్బోర్డ్. ఇలా వచ్చాక ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు ఇలా ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. మన పిక్చర్ ఏదైతే ఉందో మన ఫోటో కూడా అక్కడ కనబడుతుంది. మనది అయితే అక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసేసింది. దీనికి గాను మనకు 75 రూపాయలు ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. తర్వాత మేక్ పేమెంట్ దగ్గర క్లిక్ చేసేయండి. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఆప్షన్స్ అనేది వస్తాయన్నమాట. ఈ విధంగా ఆప్షన్స్ మనకు ఫోన్పే ద్వారా కూడా పే చేయొచ్చు అనమాట దీనికి. అలాగే దీనికి 75 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. మనం ఇప్పుడు స్కాన్ అండ్ పే ద్వారా డైరెక్ట్ క్యూఆర్ జనరేట్ అవుతుందన్నమాట. మనకు స్కాన్ చేసి డైరెక్ట్గా పే చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే స్కాన్ అండ్ పే దగ్గర క్లిక్ చేశాను. తర్వాత జనరేట్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేశాను. అక్కడ క్లిక్ చేస్తే మనకు 75 రూపీస్ అనేది చూపిస్తుంది అనమాట. స్కాన్ ద క్యూఆర్ కోడ్ అండ్ పే 75 యూజింగ్ యాప్స్ అని ఎనేబుల్డ్ విత్ UPI క్యూఆర్. అయితే మనకు ఫోన్పే ఓపెన్ చేసి నేనైతే ఇప్పుడు 75 రూపీస్ అయితే పే చేస్తున్నాను అనమాట. చూడండి, నా ఫోన్పేలో అయితే 75 రూపీస్ సక్సెస్ఫుల్గా పేమెంట్ అయింది. పేమెంట్ అయిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక మనకు ఒక రిసిప్ట్ అనేది వస్తుందన్నమాట. రిసిప్ట్ వచ్చాక అది మనకు మన పీవీసీ కార్డ్ ఎక్కడి దాకా వచ్చిందనేది ట్రాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. అదైతే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే మనకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుందన్నమాట. స్లిప్ అయితే ఈ విధంగా జనరేట్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేసి ఆల్ పైన అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.